జీవన్ రెడ్డి గారు తన ఆత్మ అభిమానం చంపుకొని 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కేసీఆర్ గారి కౌగిల్లోకి వెళ్లిపోయినటువంటి సందర్భం చూస్తే పార్టీలు అనేక మందిని ఫిరాయింపు చేసినటువంటి పితామహుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి కౌగిల్లో ఎలా ఇమిడిపోతాడో భవిష్యత్తులో అనేటువంటి ఆలోచనలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ గారి విష కౌగిలిలో అనేక మంది సీనియర్ నాయకులు బలైపోయినటువంటి సందర్భం, అసలు వాళ్ళ ఆచూకీ కూడా లేనటువంటి సందర్భంలో అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని పార్టీ ఫిరాయింపు చేసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నటువంటి అనేక మంది పార్టీ ఫిరాయింపులతోటి నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎలా పనిచేస్తారో జీవన్ రెడ్డి గారిని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ పార్టీలో చేర్చుకుని చెప్పినటువంటి ఒక అపవాది మీద ఈరోజు పార్టీ ఫిరాయించేటువంటి క్రమంలో మరో పార్టీలో వెళ్ళేటువంటి క్రమంలో ఇప్పటికే పార్టీలను అనేక మందిని చేర్చుకున్నటువంటి పితామహుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గర క్షమాపణ చెప్పేయగలుగుతారా వీరని అడుగుతా ఉన్నా. మరో మాట, 10 సంవత్సరాల ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేను పోరాటం చేసిన రాక్షస పాలన పైన ఓవైపు చెప్తూనే ఆ పార్టీలో మళ్ళీ ఎలా పనిచేస్తారని చెప్పిన మాట అంటే వారి కౌగిల్లోకి వెళ్లినటువంటి క్రమంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పిన ప్రజలు అంటున్నారు చెప్పిన మాట కూడా ప్రజలందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టిండ్రు. పార్లమెంట్ లో గుండు సున్నాకే పరిమితమైంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా వారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో తెలిసిపోయింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ మా కారు గుర్తు చేయి గుర్తుంటే తెలుస్తుంది ఎన్నికలు అన్నది. ఇండిపెండెంట్ గా సర్పంచ్ ఎన్నికలు తప్ప మీరు రాండి అంటే మున్సిపల్ ఎన్నికలు 85% చేయి గుర్తు గెలిచిన వేళ, మిగతా 15లో బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్. అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి మార్కులు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మార్కులు ఈరోజు ప్రజలు ఎక్కడన్నారు రేవంత్ రెడ్డి గారు పోవాలని, కేసీఆర్ రావాలని ఇది ప్రజలందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏ ఎన్నికైనా చూడండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ బీఆర్ఎస్, జూబ్లీస్ ఎన్నికల్లో జబర్దస్త్ గెలుస్తామన్నటువంటి కానీ 24,000 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ప్రజలు ఇచ్చిన మార్పులు కాదా ఇవన్నీ అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మార్పులు కాదా, రేవంత్ రెడ్డి గారు పరిపాలనకు ఇచ్చిన మార్పులు కాదా అంటున్నా. ఈరోజు మరో మాట కూడా, దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని పంపించినమాట మీరే అన్నారు. ఆ రోజు 10 సంవత్సరాలుగా రాక్షస పాలన పైన నేను ఒంటరి పోరాటం చేశాను చెప్పండి. అలాంటి నియంతృత్వపు అవినీతి అక్రమాలతో పరిపాలించి గద్దె దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం పనిచేయని చెప్పి దేవుడు పంపించగలుగుతాడా, పంపిస్తాడా? అంటే ఈ విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓవైపు కల్వకుంట్ల కుటుంబంలో పుట్టి పెరిగిన సొంత బిడ్డనే ఈ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ స్థానం లేదని చెప్పండి కవితనే మరో పార్టీ పెట్టేటువంటి క్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి సందర్భంలో మేము తప్పుపడతా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ రావాలని ఎక్కడ ప్రజలు కోరుకుంటారు, దాని నిదర్శనం ఈ ఎన్నికలు. ఈ ప్రభుత్వం వచ్చిన 27 మాసాల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు తీసుకున్నా, సర్పంచ్ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా, జూబ్లీస్ ఉప ఎన్నిక తీసుకున్నా, ఈరోజు చేదు గుర్తుపైన జరిగిన ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు ఈరోజు గెలిచిన సందర్భంలో ప్రజలందరూ కూడా ఆశీర్విస్తున్నారు. ఓవైపు ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన, ఓవైపు సంక్షేమం, అభివృద్ధిని కూడా ఈరోజు వారి పరిపాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారి మీరు కూడా అనేక సందర్భాలు ఉన్నారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అవినీతి అక్రమాలతోని పరిపాలించిన వల్ల ఈరోజు 8 లక్షల కోట్ల అప్పులోకి వెళ్లి ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్పి అయినా ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అది కూడా రావడం ఖాయమన్నమాట సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.